భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తూ కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బషీర్బాగ్ ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్ కింద ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో భారత సైన్యం పోరాటం చేస్తోందని అన్నారు కిషన్ రెడ్డి. అమ్మవారి ఆశీస్సులు భారత సైన్యానికి కావాలని అన్నారు. భారత సైన్యానికి అండగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ప్రతి బస్తీలో సంఘీభావ ర్యాలీలు చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఎల్లుండి దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు ఉండబోతున్నాయి. గత నెల 22వ తేదీన మన దేశంలోని కాశ్మీర్ పహల్గామ్కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికీ తెలుసు. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, మన దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను దెబ్బతీయాలని, దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక యుద్ధాలు చేయడం జరిగింది. వేలాది మంది భారత సైనికులను, భారత సిటిజన్స్ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుంబిని పార్కులో, కోటిలో గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో, సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు. ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు, భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు.